అయిన సంఘటన కనబడతా ఉంది. మరి కష్టాలు నష్టాలు యొక్క ఫెమైన్ ఎందుకు కలుగుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు అది దేవుడు అనుగ్రహిస్తున్నాడా, మనం ప్రకృతి రీతిగా అది అనుగ్రహించబడుతుందా? దేవుడు అనుగ్రహిస్తున్నాడా? దేవుడు ఒక డ్రాట్ని అనుగ్రహిస్తాడా? అనుగ్రహిస్తాడు. ఎందుకు అనుగ్రహిస్తాడంటే ఆయన చిత్తం, అది మనం ఏం చెప్పడానికి వీలు లేదు. అది ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూసినట్టయితే ల్యాక్ మనం అనుకోవచ్చు. ల్యాక్ అంటే మనకు లేకపోవడం, సఫిషియెంట్గా లేకపోవడం, అనుకున్నది మనం సాధించలేకపోవడం, అది మనకు కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ అన్నిటిలో దేవుడు మనకు సహాయకరంగా ఉన్నాడు. దీని అన్నిటిలో మనం దేవుని ప్రేమను చూస్తున్నాం. సీ ద లవ్ ఆఫ్ గాడ్, హౌ ఇట్ వర్క్స్ ఇన్ ఎనీ సిచ్యుయేషన్. గాడ్ నెవర్ ఫర్గెట్స్ అస్. దేవుని కృప అందులో మనం చూస్తూ ఉన్నాం. మొదట చూసుకున్నట్టయితే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. దయచేసి చదివి సహాయం చేయండి. మొదటి రాజులు 1వ వచనం, 17వ అధ్యాయం 1వ వచనం. ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరిని సన్నిధిలో నేను నిలబడుతున్నానో రాజు యొద్దకు పోయి చెప్తా ఉన్నాడు. రాజు యొద్దకు పోయి చెప్పాలంటే అది ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం, ఎంత కన్ఫర్మేషన్ ఉంటే పోయి చెప్పాలి. అది కూడా ఎటువంటి సందేశము? వర్షం పడదు, మంచు అయినను వర్షం అయినను ఈ సంవత్సరం పడడం లేదు అని చెప్పాలంటే దానికి ఎంతో గొప్ప విశ్వాసము, ధైర్యము, నమ్మకత్వము, దృఢత్వము, విశ్వాసము కావాలి. అది ఎవరికో కాదు చెప్పేది, రాజుకే చెప్తున్నాడు. పోయి నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో ఆ సన్నిధిలో దేవుడు చెప్పిన మాటల్ని చెప్పాడు. దట్ ఈస్ ప్రాఫిట్. ప్రవక్త కరెక్ట్గా దేవుడు ఏ సందేశం ఇస్తే ఆ సందేశం పోయి చెప్పాలి సార్. ఆ సందేశాన్ని ఏ మాత్రము మిక్సింగ్ చేయకూడదు, మిన్సింగ్ చేయకూడదు, స్ట్రైట్గా చెప్పాల. రాజుకే చెప్పాడు. అహాబు రాజు ఆయన కాలంలోనే ఈ యొక్క సంభవించింది. పడదు అని చెప్తున్నాడు. సరే, వర్షం పడదు, మంచు పడదు, కరువు కాటకాలు వస్తాయి, ఉపద్రవం వస్తుంది, మరి నా సంగతి ఏంటి ప్రభు అని అడిగాడా? మరి ఆయన కూడా సంభవిస్తుంది కదా, మరి నేనెటు పోవాలా? నేనేం తినాలా? నా పరిస్థితి ఏంటి? వాట్ షుడ్ ఐ డూ? వేర్ షుడ్ ఐ గో? నువ్వు చెప్పమన్నావు, చెప్పాను. నువ్వు వెళ్ళమన్నావు, వెళ్ళాను. నువ్వు నడవమన్నావు, నడిచాను. రాజు చెప్పమన్నావు, చెప్పాను. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నేను కూడా బ్రతకాలి కదా, నాకు కూడా ఆహారం కావాలి కదా, అవునా? మన పరిస్థితి ఏందని అడిగాడా? అడగలే. సీ ద గాడ్స్ ప్రొవిజన్. దేవుడు చెప్పమన్నప్పుడు దానికి ప్రొవిజన్ ఇస్తాడు. అప్పుడే దేవుడు వెళ్ళమన్నప్పుడు దానికి మార్గం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? దేవుడు వెళ్ళమన్నప్పుడు ప్రొవిజన్ ఇస్తాడా లేదా? దేవుడు అనాథులుగా వదిలిపెట్టానన్నాడు. ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ అన్న దేవుడు ఆయనకు ప్రొవిజన్ పెట్టాడు. 4వ వచనంలో చూడండి. కాకోలములకు ఆజ్ఞ ఇచ్చాడు.
ఎప్పుడు ఇచ్చాడు? కొంచెం ఆలోచించండి. నేను ప్రీచింగ్ చేసేప్పుడల్లా కొంచెం యూ హ్యావ్ టు థింక్. ఐ వుడ్ లైక్ టు ప్రొవోక్ యువర్ థింకింగ్. ఏదో విని వెళ్ళిపోవడం కాకుండా మన యొక్క ఆలోచన శక్తిని కొంచెము దీని మీద ధ్యానం చేద్దాం. కాకోలానికి ఎప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు అమ్మా? చెప్పకముందే ప్రిపేర్ చేశాడు. అవునా? నమ్ముతారా? ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో కరువు వస్తుంది, దిల్ బి ఎ బిగ్ ఫెమైన్ అని ఆయన ప్రిపేర్ చేశాడు. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఈ మాటలు ఆయనకు బోధించు. ఆ బోధించక ముందే, ఈ యొక్క కరువు కాటకం రాకముందే, డ్రాట్ రాకముందే దీని యొక్క ప్రణాళిక చూడండి ఎట్లా ఉంటుందో. మెనీ టైమ్స్ we try to understand the big knowledge of God with our little mind. మన చిన్న మనసుతోటి, చిన్న ఆలోచనతోటి దేవుని యొక్క అనంతమైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి కరువు వస్తుంది, నీళ్ళుండవు, ఆహారం ఉండదు. ఈరోజు ఈసారి మనకు ఇచ్చే ఈ రేషన్ కార్డులది పేరు మంచిగా పెట్టారు. ఇప్పుడు చదివారా లేదో దాని మీద నేను మన గమనించి చూశాను. ఆ రేషన్ కార్డు పేరు ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ. ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ. మీకు కావాల్సిన ఆహారం ఈ సెక్యూరిటీలో, ఈ ఫుడ్లో, ఈ కార్డులో మీరు కొనుక్కు తీసుకోవచ్చు, మీరు జీవించవచ్చు అని ఫుడ్ సెక్యూరిటీ అని పెట్టారు దాన్ని. దీనికంటే ఎక్కువ దేవుడు మన గురించి ఆ ఫుడ్ సెక్యూరిటీ పెట్టాడు. హౌ వీ షుడ్ బి. ఓ 10 years తర్వాత ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. మన పేపర్లు చదువుతూ ఉంటే ఒక డిస్కషన్ ఏంటంటే, అసెంబ్లీలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. అవునా? విన్నారా? ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు? ఎందుకు? పంట పండలేదని, జీవితం యొక్క విలువ లేదని, ఇక పని అయిపోయిందని, మేము బ్రతకడానికి ఏమీ హోప్ లేదు, కుటుంబానికి యొక్క నిరీక్షణ లేదు, మాకే నిరీక్షణ లేదు. ఈసారి పంట నాశనం అయిపోయింది, వరదల్లో మునిగిపోయింది, వడగండ్ల వాన వచ్చి కొట్టుకుపోయింది. దాని కొరకు ఆత్మహత్య. వాళ్ళు క్రీస్తుని తెలియని వాళ్ళు, క్రీస్తు యొక్క అనుభవం లేని వాళ్ళు, క్రీస్తు అందరి నిరీక్షణ లేని వాళ్ళు, జీవితం మీద ఏది ఎక్కడైనా చూడండి, నిరీక్షణ కోల్పోయినప్పుడు జీవితం మీద ఏమైపోతుంది? హోప్ పోతుంది, నిరీక్షణ పోతుంది. అందుకని ఇక బ్రతకడం ఎందుకు అనుకుంటారు. ఈ ఆత్మహత్యలు జరిగేటన్నీ అట్లే ఇప్పుడు అనుకుంటారు, జరగపోతుంది. రీసెంట్గా పేపర్లు చదివాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద ఆశ పెట్టుకున్నది. అబ్బాయి ఒప్పుకోపోయేసరికి ఏమైపోయింది? ఆత్మహత్య చేసుకుంది. అంతేనా ఇక లైఫ్ అంటే? జీవితం యొక్క అర్థం అంతేనా? ఒక అబ్బాయి ఒప్పుకోకపోతే అయిపోయిందా? ఒక జాబ్ దొరకకపోతే అయిపోయిందేనా? నిరీక్షణ లేదా? దేవుడు లేడా? దేవుడు ఖండించడా? దేవుని కృప మనతో లేదా? దేవుడు సహాయం చేయడా? వీటి మీద ఆలోచన చేయాలి. మన క్రైస్తవ బిడ్డలు మనము వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. వాళ్ళకంటే మనం వ్యత్యాసంగా ఉన్నాం. ఏలియా భక్తుని పొమ్మన్నాడు, ప్రవక్త చెప్పమన్నాడు, చెప్పాడు. వీటన్నిటికీ ముందే దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచాడు. కొన్నిసార్లు ఆలోచన చేయండి, ఈ కాకులు ఏంటి, ఆహారం పెట్టడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను ధ్యానిస్తున్నప్పుడు ఆలోచన చేశాను, ఏంటి దేవుని కార్యాలు ఎంత విచిత్రంగా ఉంటాయి చూడండి. కాకులు ఆహారం పెడుతుంది ప్రవక్తకి.
ఎప్పుడైనా ఆలోచన చేశారా? కాకుల ద్వారా ఆహారం దొరుకుతుందని. ఈ ఏలియా భక్తుడైన ఆలోచన చేశాడా కాకులకు ఆహారం పెడతాయని? ఉదయం సాయంత్రం ఏముందమ్మా చదవండి ఒకసారి. ఉదయము సాయంత్రం అని ఉందా? ఒక పూటే ఉందా? ఒక పూట తినండి, ఒక పూట ఫాస్టింగ్ చేయమన్నాడా? ఉదయం సాయంత్రం తెస్తున్నాయి, తింటున్నాడు హాయిగా. ఆ నదిలో నుండి నీళ్లు తాగుతూ ఉన్నాడు. హాయిగా ఉంది లైఫ్ కదండి. ఉదయం సాయంత్రం వస్తుంటే లైఫ్ హాయిగా ఉందా లేదా? వీ ఆల్వేస్ ప్రిఫర్ టు బీ కంఫర్టబుల్. ఏ కష్టం రాకుండా హాయిగా గడిచిపోతుంటే హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. అంతేనా? కొంచెం కష్టం వచ్చిందంటే అయ్యో ప్రభా నాకే రావాలన్నా, నాకెందుకు చిత్త చేసావు, నేనే కష్టపడాలనా, నాకెట్లా జరగాలనా, నేనే దొరికానా అని అంటూ ఉంటాం. ఇది మామూలు జనరల్గా మన మానవ స్వభావం. తింటా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది కాంప్లిసెన్సీ అని. కాంప్లిసెన్సీ అంటే దాని అర్థం ఏంటంటే పర్వాలేదులే. అందుకనే డేవిడ్ జెర్మియా గారు రాశారని బుక్లో ఏం రాశారంటే దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ సిచ్యుయేషన్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. కాంప్లిసెన్సీ అంటే పర్వాలేదు అన్న సిచ్యువేషన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్ ఇన్ ఈ క్రిస్టియన్ లైఫ్ అంటాడు. ఎందుకని? అన్నీ బాగా ఉన్నప్పుడు మానవులం కాబట్టి దేవుడు అంతగా గుర్తు రాడు కదా. దేవుడు ప్రార్థన, వాక్యము, భక్తి, ప్రార్థన, ఉపవాసము రాదు. కొంచెం కష్టాల్లో అయ్యా అని మొరపెడతాం, దేవా అని మొరపెడతాం, యేసయ్యా అని పిలుస్తాం. ఎందుకు? కష్టాల్లో దేవుడు కనబడతాడు. అందుకనే బైబిల్ అంతా చూడండి, దేవుడు అలాంటి సిచ్యువేషన్ తీసుకొని వస్తాడు. మన మంచి కొరకే, మనం ప్రేమించాడు కాబట్టి మనకు ఆ సిచ్యువేషన్ తీసుకొస్తాడు. లేకుంటే మనిషి ఏమైపోతాడంటే కాంప్లిసెన్స్లో ఉండిపోయి పర్వాలేదు లేని పరిస్థితికి వస్తుంది. చూడండి, సిచ్యువేషన్లో ఫ్యామిలీలో ఏదైనా కొరత ఉన్నప్పుడు దేవుడు, అవునా కదా, నేను కూడా ఐఎమ్ ఇంక్లూడింగ్ ఇన్ దట్. నేను బయటకుంటే చెప్పడంలే, నాకు కూడా అట్టగే అనిపిస్తుంది. అన్నీ బాగున్నప్పుడు ఏదో చేద్దాంలే, పోదాంలే, దేవునికి మొర పెడదాంలే అనుకుంటాం. అదే కష్టాల్లో, బాధల్లో దేవుడు గుర్తుకొస్తాం, ప్రార్థన చేస్తాం. ఇన్ హార్డ్ ప్రెస్ సిచ్యువేషన్ వి రిమెంబర్ గాడ్ మోర్ అన్నారు. గట్టిగా మనం మొత్తబడినప్పుడు దేవునికి ఎక్కువగా మనము దగ్గర అవుతాం. ఈ కరువు అంతా పంపించే దేవుడు ఎందుకొరకు అంటే మనను ప్రేమించి మనల్ని ఆయనకు దగ్గరగా చేయడానికి. దీంట్లో 2 డేంజర్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ కరువు కాటకాలు, ఈ ప్రాబ్లమ్స్, ఈ సిచ్యువేషన్స్ దేవునికి దగ్గరగా తీసుకొస్తుంది. కొన్నిసార్లు దేవునికి ఏమంటారు, దూరంగా చేస్తారు. కానీ దేవునికి దగ్గర కావడానికి మనం ప్రయత్నం చేయాలి, దేవునికి దూరం కాకూడదు. తర్వాత చదవమ్మా. నీళ్ళు ఎండిపోయాను. తర్వాత నీళ్ళు ఎండిపోయాను. ఆ మాట చూడండి, నీళ్ళు ఏమైపోయినాయి? ఎండిపోయినాయా? నా మాటలు కాదు, దేవుని వాక్యం చెప్తుంది. అప్పటిదాకా కాకులు వచ్చి కాకులం ఏం చేసింది? ఆహారం పెట్టింది. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు తాగాడు. ఆ తర్వాత ఏమైపోయింది? ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది?
ఆయనే చెప్పాడు కరువు వస్తుందని, వర్షం ఉండదని. ఆయన దేవుడు చూపించాడు, ఎండిపోయింది. నీళ్ళు ఉన్నాయి చూపించాడు, నీళ్ళు ఎండిపోయినాయి కూడా చూపించాడు. రెండు ఎక్స్పీరియన్స్ కూడా పోయాడు. యస్ సీన్ ద ప్లెంటీ, యస్ సీన్ ద డ్రైనెస్. ఎప్పుడైనా దేని బిడ్డ గుర్తుపెట్టుకోండి, దేవుడు రెండు ఇష్యూస్లో మనను పరీక్షిస్తాడు. ఒకటి ప్లెంటీగా అన్నీ బాగా సమృద్ధిగా ఉంచి చూపిస్తాడు, కొన్నిసార్లు సమృద్ధిలో నుండి కిందకి లాగి చూపిస్తాడు. ఈ రెండు పరిస్థితుల్లో మనం దేవునికి దగ్గరగా ఉండడానికి దేవుడు పంపించాడు. ఆయన అనుకోవచ్చు కదా, ప్రవక్త ప్రభా నన్ను పంపించావు, ఆ వాగు దగ్గరికి బొమ్మన్నావు, పోయాను, మరి ఎందుకు ఎండిపోయింది అని ప్రశ్న చేయవచ్చు కదా. జాబ్ ఇచ్చావు, జాబ్ పోయింది, ఎందుకు పోయింది? ఇప్పుడంతా ఈ సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు 1.5 lakh జాబ్ శాలరీ ఎత్తేవాళ్ళు కొంతమంది షార్ట్ లిస్ట్లో పడిపోయి వారిని జాబ్లో నుండి తీసేశారు. వాళ్ళు ఒకప్పుడు 1.5 lakh సమృద్ధిగా ఉంది, ఇప్పుడు ఏమైపోయింది? జీరోకి అయింది. జీరో అవుతుందని వాళ్ళు ఎన్నడూ ఊహించలే. 1,50,000 తీసుకున్నప్పుడు ఇట్లనే ఉంటుంది అనుకున్నారు. అవునండి, ఉంటుందా? అన్ని పరిస్థితులు ఎల్లకాలం ఒకే విధంగా ఉండవు. దేవుని వాక్యం, పరిస్థితులు మారుతూ ఉంటాయి, పరిస్థితుల ప్రభావితం మన మీద పడుతూ ఉంటుంది. ఆ పడినప్పుడు ఎలా ఉన్నామని చూస్తాడు దేవుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామని చూస్తాడు. ఈ రెండింటి మధ్యలో దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ప్రేమ మన మీద ఎప్పుడు కూడా తక్కువ కాకుండా దేవుడు చేస్తాడు. గాడ్ సీస్ ఇన్ ప్లెంటీగా సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు, సమృద్ధిగా లేనప్పుడు ఏమంటే దేవుడు ఉన్నాడా లేడా? ఏమంటే జయదేవరాజు గారు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. లేనప్పుడు ఉన్నాడు, ఉన్నప్పుడు ఉన్నాడు. మరి లేనప్పుడు ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు పడుతున్నావు? ఇల్లు ఇచ్చినప్పుడు దేవుడే, ఇల్లు లేనప్పుడు దేవుడే. ఉన్నప్పుడు సంతోషం, లేనప్పుడు దుఃఖం. కానీ దేవుని ఎన్నడూ మర్చిపోలే. తర్వాత చదవమా, నెక్స్ట్. విధవరాలకి సెలవిచ్చాడు. ఇక్కడేమో కాకులకు సెలవిచ్చాడు, అక్కడ విధవరాలకి కాకులకు సెలవిచ్చాడు. కాకులు రోజు ఉదయం సాయంత్రం ఆయనకు ఆహారము తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మరలా ఇంకొక ఇన్సిడెంట్, విధవరాల దగ్గర బొమ్మన్నాడు. ఇది జస్ట్ ఆలోచన చేయండి, విధవరాల దగ్గర ఏముంటుందండి? ఏముంటుంది? విధవరాలు పోషించగలుగుతుందా? ప్రవక్తకి ఎంతో ఆలోచనలు రావచ్చు కదా. అక్కడేమో కాకులతో భోజనం పెట్టాడు, ఇక్కడ విధవరాల దగ్గర బొమ్మంటున్నాడు. విధవరాలు అసలే ఏమి లేదు ఆమె దగ్గర, మరి ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు? అట్లా ఉంటుందా దేవుని కార్యం? దేవుడు అట్లా చేస్తాడా? ఈజ్ ఇట్ గాడ్స్ విల్? ఈజ్ ఇట్ గాడ్స్ కాలింగ్? ఇట్ ఈస్ గాడ్స్ ఆర్డినేషన్? ఇట్లా దేవుడు చెప్తాడా అనే సమస్యలు ఎన్నో తలంపులు మన చేతికి వస్తాయి. దేవుడు విధవరాల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. సారేపతి అనే ఊరిలో ఒక విధవరాలు. విధవరాలంటే మనకు తెలుసు, విధవరాల దగ్గర పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండవు. ఆమెనే ఏదో కష్టపడి బ్రతుకుతూ ఉంది. పొమ్మన్నాడు, వెళ్ళాడా? అనుమానపడ్డా? ఏం ప్రభా, ఈ విధవరాల దగ్గర నేను పోయి నేనేం చేయాలా, ఆమెనేం అడగాల అన్నాడా? వెళ్ళాడు.
గాడ్ వాంట్స్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఒబీడియన్స్. వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. చెప్పమన్నాడు, చెప్పాడు. దట్స్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు అట్లనే పనిచేస్తాడు. విధవరాల దగ్గర ఏముండదని తెలుసు, ఆమెకేమి లేదని తెలుసు, ఆమె పోషించలేదని తెలుసు, ఆమెకే పోషణ కష్టమవుతుంది, ఇక నాకేం పడుతుంది అని మనకు మానవ తలంపు వస్తుంది కదండి. మనుషులం కదా. అసలే రియల్ ఎస్టేట్ అంతా డౌన్ ఉంది కదా, చాలా కష్టాల్లో ఉన్నారు, అంత డ్రై. ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అంత డ్రై ఉంది సార్ అన్నాడు. ఉందా సార్? సుధీర్ గారు సార్ చూడండి, అంత డ్రై ఉంది. కానీ డ్రైనెస్ దేవునికి తెలవదా? ఈ డ్రైనెస్లో దేవుడు దీవించే దేవుడు. ఈ డ్రైనెస్లోనే దేవుడు అద్భుతం చేసే దేవుడు. గాడ్ క్రియేటెడ్ దిస్ డ్రైనెస్. ఈ డ్రైనెస్ ఎవరు కలగజేశారు? దేవుడే. ఈ కరువు ఎవరు కలగజేశారు? దేవుడే. ఆ కలగజేసిన దేవుడు దాంట్లో సమృద్ధి ఇవ్వగలడు. హల్లెలూయా. సమృద్ధి ఇవ్వగలడా? ఇస్తాడు. హల్లెలూయా. మనం విశ్వాసంతో ముందుకు అడిగేయాలి. వెళ్ళాడు. తర్వాత ఏమంటుందండి ఆ విధవరాలు? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. ఆ విధవరాలు ఏమంటుంది? దానికి ముందు అబ్బా, దానికి ముందు నేను ఒక రొట్టె చేసుకొని, కొంత అప్పం ఉంది, కొంత నూనె ఉంది, దాన్ని చేసుకొని తిని ఏం చేద్దామంటుంది అక్కడ 12వ వచనం. కొంచెం నువ్వు ఏమంటుంది ఆవిడ? ఏమంటుందండి? కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను, ఒక అప్పం చేసుకొని ఏమవుతుందట? తిని చచ్చిపోదాము. స్పీకింగ్ ద వర్డ్స్ ఆఫ్ డ్రైనెస్. చావు మాటలు మాట్లాడుతుంది. తిని చచ్చిపోదాం అంటుంది. నేను నా కొడుకు చేసుకొని ఏం చేద్దాము? చావుపోవాలా. చూడండి, దిస్ ఈజ్ ద సూసైడల్ ట్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఏం లేనప్పుడు చావుపోవాలి, అన్నీ బాగున్నప్పుడు చావు మాట అంటారా? అనరు. చచ్చిపోదామని ఎందుకు అంటుంది ఆవిడ? ఏమండి? చచ్చిపోవాలనేది ఎందుకు అంటుంది? వై షీ వాంట్ టు డై? ఏం లేదు, ఏం లేతే చచ్చిపోవాలా? ఏం లేకపోతే సావేశ్వరణ్యమా? ఏమండి మాట్లాడరు? ఏం లేకపోతే సావేశ్వరణ్యమా? కాదు. మరి ఆవిడ ఎందుకు అంటుంది? తిని చచ్చిపోదామంటుంది. మేము చావక ముందు, ఇంగ్లీష్లో బాగుంది, సో దట్ వి మే ఈట్ అండ్ డై. ఈట్ అండ్ డై. ఒక అప్పము తిని ఏం చేస్తారట? చచ్చిపోతారు. దిస్ ఇస్ ద ట్రెండ్. దిస్ ఇస్ ద మైండ్ ఆఫ్ ఎ హ్యూమన్. తిని చచ్చిపోదాం. ఇది ఎటువంటి మైండ్ సెట్ అంటారు దీన్ని? ఏమంటారు? హోప్లెస్ సిచ్యువేషన్. నిరీక్షణ లేని సిచ్యువేషన్. నిరీక్షణ లేదు, హోప్ లేదు, అయిపోయింది. ఈ ఒక్క రొట్టె ఉంది, అప్పం ఉంది. ఇది నేను నా కొడుకు తిని ఏం చేద్దామంటున్నారు?
చచ్చిపోదాం అనుకున్నాం. కానీ అటువంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు ఏ సిచ్యువేషన్కి పట్టుకొచ్చాడు చూడండి. పట్టుకొచ్చాడా? ఇలాంటి డిప్రెషన్ సిచ్యువేషన్ నుండి దేవుడు హోప్ఫుల్ సిచ్యువేషన్ పట్టుకొచ్చాడు. ఆ వర్షం పడని రోజులన్నీ కూడా ఆ తిన్నది ప్రవక్త కూడా తిన్నాడు, వాళ్ళు బ్రతికారు. ఇంకేమంటారు? చచ్చిపోదామంటుంది. చచ్చిపోయేది దేవుని చిత్తం కాదు. చచ్చిపోవడం అనేది ఒక ఫైనాలిటీ కాదు. దేవుడు బ్రతికి జీవించి దేవుని స్తుతించాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు అయిపోవడానికి వీలు లేదు. తర్వాత చదవండి. మొదట చేసి చూసారా, అందులో చిన్న అప్పం చేసి మొదట ఎక్కడ తేవాలా? ఎవరికి ఇవ్వాలా? ఏలియాకి ఇవ్వాలా. ఇది న్యాయం అంటారా? ఈజ్ ఇట్ రీజనబుల్? ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? ఈజ్ ఇట్ ఓకే? కాదా? అవునా కాదా? కాదా? అందరు కాదంటున్నారు. మొదట అప్పము చేసి ఎవరికి ఇవ్వాలా? ఏలియాకి ఇవ్వాలా. మరి ఆమె ఏం కావాలా? ఏం కావాలండి? ఆమె ఏం కావాలా? ఆమె ఏమంటుంది? ఒక అప్పం చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంది. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? మొదట నా యుద్ధకు తీసుకొనిరా. కాంట్రవర్షియల్ కదండి. మొదట ఆయనకి ఇస్తే హ్యూమన్ మైండ్ ప్రకారం ఆమె ఏం కావాలా? చనిపోతుంది. మొదటిది ఒకటే ఉంది, ఒకటి చేసి ఎవరికి ఇవ్వాలా? భక్తుడికి ఇవ్వాలా. భక్తుడికి ఇచ్చిన తర్వాత ఆమెకి ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ మనకు ఆయా సిచ్యువేషన్ ఇట్లే ఉంటుంది. దేవునికి ఇచ్చే దగ్గర, దేవునిపై మినిస్ట్రీకి ఇచ్చే దగ్గర, మిషన్స్ ఇచ్చే దగ్గర ఉన్నదే కొంచెం దీంట్లో నుంచి ఇస్తే నాకెట్లా అనేది ఒక థాట్ మనలో తిరుగుతూ ఉంటుంది. ఉన్నదే ఒకటి ఇస్తే నాకెట్లా, మా పిల్లలకి ఎట్లా, మేమేం చేయాలా, మేమేం తినాలా అనేది మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క చిత్తం ఏంది? మొదట చేసి ఇవ్వమంటున్నాడు. అట్లా ఇవ్వడానికి వీలు లేదు అసలు. దేర్ ఇస్ నో స్కోప్. ఉన్నది ఒకటే, ఆ ఒకటి దేవునికి ఇస్తే అట్లా 2 కాసులున్న బీద విధవరాలు ఆ ఉన్నది 2 వేసేసింది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఈమె కలిగినది అంతయో. దట్స్ వాట్ గాడ్ ఈజ్ రిక్వైర్డ్. గాడ్ టెస్ట్. నీకు లేని దాంట్లో నుండి దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు అద్భుతం చూస్తావు. ఒకటి తిని చనిపోదాం అనేది ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిందా? మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఒకటి ఉన్నది, నేను నా కొడుకు తినేసి జాబ్. కానీ భక్తుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? మొదట నువ్వు చెప్పిన ప్రకారం చెయ్యి, కానీ మొదట అందుకని మత్తయి సువార్తలో కూడా రాయబడింది ఏముంది? మొదట ఆయన రాజ్యము, అది మొదట. దట్ ఈస్ హిజ్ విల్. అది చేసినప్పుడు అన్నీ అనుగ్రహించబడతాయి అన్నాడు. మొదట ఒక అప్పం చేసి తీసుకురా. ఆమె గమనిందా? సనిగిందా? ఏమన్నా బాధ పెట్టుకుందా? పోయిందా? చేసిందా? తెచ్చిందా? ఇచ్చిందా? హల్లెలూయా. ఇచ్చిందా? మిగతా దినాలన్నీ కూడా దేవుడు తీసుకున్నాడు. ఇక ఆ మొదట ఎప్పుడైతే ఇచ్చిందో మిగతా సంవత్సరాలన్నీ కూడా, మిగతా నెలలన్నీ కూడా ఎవరి చేతిలో పోయింది?
దేవుని చేతిలో పోయింది. హల్లెలూయా. ఇట్ వెంట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అది తిని చనిపోదామన్న వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతికిందండి? ఆ కరువు ఎన్ని సంవత్సరాలు ఉంది? ఎన్ని సంవత్సరాలు ఉందండి? మూడు సంవత్సరాల 3.5 సంవత్సరాల? అన్ని సంవత్సరాలు బ్రతికింది. ఆమె ఆ కొడుకు బ్రతికారు, ప్రవక్త బ్రతికాడు, ప్రవక్తను బ్రతికించింది. ఆమె ఆయనకు చేసి ఇవ్వడం ద్వారా చదవమ్మా, మాట చదవండి. ఆ బుడ్డిలో నూనె ఇది నమ్ముతారా? ఇది నమ్మదావా? నమ్మశక్యం కాకుండా ఉందా? కెన్ వి బిలీవ్ దిస్? In a situation like this, in a hard-pressed situation, she exercised her faith. ఆ బుడ్డిలో నూనె తక్కువ కాలేదు, కుండలో పిండి. ఇది మనం చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్నాం కదా స్టోరీస్. బీద విధవరాలు పాట కూడా ఉంది కదా. బీద విధవరాలు పొట్టేడు కింద పిండిని చేసి జీవించింది అని. దట్స్ హౌ గాడ్ టెస్ట్. వన్ థింగ్ యూ షుడ్ బిలీవ్, నో సిచ్యువేషన్ ఈస్ గాడ్ కెనాట్ డూ. ఇందాక పాట కూడా పాడాం, అన్నీ సాధ్యమే కదా. ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యం. సాధ్యపరిచే దేవుడు మనతో ఉన్నాడు. ఆమె నమ్మింది, చేసింది, ఇచ్చింది. ఆమె కొడుకు ప్రవక్త, అందరు తిని తృప్తి పొందారు. దిస్ ఇస్ హౌ గాడ్ టెస్ట్. దిస్ ఇస్ హౌ గాడ్ సమ్ టైమ్స్ మేక్స్ థింగ్స్. సరే, ఇంకో మాట చూద్దాం. దేవుడు ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ పంపిస్తాడు? ఎందుకు పంపిస్తాడు చెప్పండి. హగ్గయి గ్రంథంలో చూద్దాం. హగ్గయి 1వ అధ్యాయం 11వ వచనం. హగ్గయి 1:11. సరే, త్వరగా చదవండి, టైం సరిపోతుంది. మొదటి అధ్యాయము 11వ వచనం. అనావృష్టి కలుగజేసి నాణ్యము విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్తము విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. క్షామం ఎవరి ద్వారా కలిగింది? టైట్ సిచ్యువేషన్ ఎవరి ద్వారా కలుగుతుంది? సమృద్ధి ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుని ద్వారా కలుగుతుంది. ఏ సిచ్యువేషన్ అయినా హీఈస్ ఇన్ కంట్రోల్. ఎందుకు క్షేమం పుట్టించాడు ఇక్కడ? ప్రజలు దేవుడు అంటే లెక్క చేయకుండా తిరుగుతూ ఉన్నారు. చూడండి, అదే 1వ అధ్యాయంలో 3వ వచనం. ఈ మందిరము పాడై ఉండగా సమయమా మీ ప్రవర్తన చూసి ఆలోచన చేయండి. కన్సిడర్ యువర్ వేస్. సమయం కాదంటున్నాడు మందిరానికి. మందిరం కట్టడానికి కానీ, మందిరం పోవడానికి కానీ, మందిరం యొక్క పనులలో కానీ, ఏదైనా సువార్తకు పోవడానికి కానీ, సువార్త సమయం చేయడానికి కానీ సమయం కాదంటున్నారు జనాలు. మాకు సమయం లేదు. ఈ వర్డ్ బాగా వింటాం కదమ్మా. నాకు నో టైం. ఎక్కడుంది బ్రదరు సమయం అంటుండే ఒక ఆయన.
ఎక్కడుంది బ్రదర్ సమయము? సమయం లేదు. ఇంటి పనులకే సమయం లేదు. ఇక నేను ఏం పని చేస్తాను? ఇది సమయమా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయమా? మీరు సరంబి వేసిన ఇళ్ళలో కంఫర్టబుల్గా జీవించడానికి దీన్నే కాంప్లిసెన్సీ అంటారు. ఇలా ఉండడం సమయమా? ఇది మీ యొక్క ప్రవర్తనను గురించి జాగ్రత్త పడుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే నేను క్షేమం కలగజేశాడు. ఈ క్షేమంలో అయినా వాళ్ళు తిరుగుతారు దేవుని తట్టు. దట్స్ హౌ గాడ్ వాంట్స్. సమయం లేదు అని వారికి జాబ్ లేకపోతే సమయం ఉంటుందా లేదా? ఉంటుందా? జాబ్ కొరకు ఏదో సమయం లేదు. ఆ జాబ్లో ఏదైనా దేవుడు మెలక పెట్టాడు అనుకోండి, సమయము ఫుల్గా దొరుకుతుంది కదా. దట్స్ హౌ గాడ్ డస్ థింగ్స్. దేవుడు అక్కడ హస్తం పెట్టకముందు, దేవుని హస్తం అక్కడికి రాకముందు మనము సిద్ధపడాలి. నేను క్షేమము కలగజేసి తిని అట్లా దేవుడు కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో క్షేమం కలగజేస్తాడు. తర్వాత చూడండి, ఆదికాండం 41:55 వచనం. ఈ క్షేమం దేవుడు కలగజేస్తాడా, మనం కలగజేస్తున్నామా అని చూద్దాం. ఆదికాండం 41:55 వచనమ్మా. ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? కరువు వచ్చినప్పుడు మరో దగ్గరికి పోయి మొరపెట్టుకున్నారు. రాజు కదా, ఆయన ఏమైనా చేస్తాడేమో అని. రాజు దగ్గర అధికారం ఉంటుంది, రాజు దగ్గర పవర్ ఉంటుంది, రాజు అని చెప్తే జరుగుతుంది. రాజుకు పోయి మొరపెట్టుకోవాలని పోదామని పోయారు. రాజు ఏమంటున్నాడు? మీరు వెళ్ళి ఎవరికి మొరపెట్టుకోమంటున్నాడు? యోసేపుని ఎవరు నియమించారు? దేవుడు పంపించాడు. దేవుడు నియమించినటువంటి దైవజనుల దగ్గర పోయి మొరపెట్టుకోమంటున్నాడు. అందుకనే మనకి ఏదైనా కష్టమో బాధలు వచ్చినప్పుడు ఎక్కడ మొరపెట్టుకోవాలనేది మనకు తెలవక అక్కడిక్కడ పరిగెత్తా ఉంటాం. కానీ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన మొరలు వినే దేవుడు. ఆదికాండం 12:10 వచనం. చదవండి గట్టిగా. ఆదికాండం 12:10. ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. అక్కడ కూడా కరువు వచ్చింది. అబ్రహాం టైంలో వచ్చిందా? కరువు అనేది అది దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి విషయం. సమృద్ధి ఆయన ప్రణాళికలనే ఉంది, క్షేమము ఆయన ప్రణాళికలనే ఉంది, కరువు అనేది ఆయన ప్రణాళికలనే ఉంది. అన్నీ ఆయన ఆజ్ఞాపించగా జరిగినవి. కాబట్టి అక్కడ వెళ్ళాడు. అందుకని క్షేమం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు దేవుని యొక్క మొర పెట్టాలి. ఎజెకియెలు గ్రంథము 14:13 వచనం చదువు. ఎజెకియెలు గ్రంథము 14:13 వచనం. కరువు పంపించే మాట ఉందా? కరువు పంపించి క్షేమము కలుగజేసి, క్షేమాభివృద్ధి, క్షేమము వర్సెస్
క్షేమాభివృద్ధి, క్షేమము, రెండు ఆయనే. దేవుడే, యెహోవా దేవుడే. దేవుని సెలవు లేకుండా ఏది రావడానికి వీలు లేదు. అదంతా మన మంచి కొరక, మన దేవునికి దూరం కావడానికా? మంచి కొరక. మంచి కొరకు అన్న వాళ్ళు ఒకసారి చేతులైతే హల్లెలూయా చెప్పండి. క్షేమ కొరకు, మన క్షేమం కొరకే. క్షేమము క్షేమమే, క్షేమము క్షేమమే. కానీ క్షేమములో ఆ అనుభవం చాలా కఠినంగా ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ హార్ష్ ఎక్స్పీరియన్స్. బట్ అది తర్వాత క్షేమం కలుగుతుంది. ఆ విధురాలు కూడా క్షేమంలో ఉంది, తర్వాత క్షేమాన్ని అనుభవించింది. ఆ దినాలన్నీ కూడా వారు తిని తృప్తి పొంది దేవుని నామానికి మహింపరిచారు. క్షేమమైన క్షేమమైన అది మనకి మన మంచి కొరకే, మన ఆత్మీయ ఎదుగుదల కొరకే, మన దేవునికి దగ్గరగా రావడానికి, ఎక్కువగా దేవుని తెలుసుకోవడానికి దేవుడు చేస్తాడు. ఆఖరిగా ఒక మాట చదువుకొని మనం ముగిద్దామండి. కీర్తనలు 33వ అధ్యాయము 18వ వచనం. Psalm 33, 18 and 19. వారి ప్రాణమును, బాగా వినండి మాటలు, వారి ప్రాణమును మరణం నుంచి తప్పించుటకు, కరువులో వారిని సజీవంగా కాపాడుటకు నిల్చుతున్నది. ఆయన ఎందుకు భయభక్తులు గారు వారి మీద. ఎవరి కనుదృష్టిన్నది? యెహోవా కనుదృష్టిన్నది. క్షేమం కొరకు భయపడాల్సిన పని లేదు. గాడ్ ఈజ్ సీయింగ్ అస్. గాడ్స్ ఐ ఈజ్ ఆన్ అస్. ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. కరువు నుండి తప్పించుటకు, మరణము నుండి తప్పించుటకు. మరణం తప్పించేవాడు ఆయనే అనండి. తర్వాత ఏముంది ఇక్కడ? కరువులో వారిని సజీవులుగా. హల్లెలూయా. కరువులో వారిని సజీవులుగా. కరువు వచ్చిందా? నువ్వు సజీవిగా ఉంటావు, నేను సజీవంగా ఉంటావు. ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. హీ నోస్, హీ ప్లాన్స్. మనకి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన కనుదృష్టి ఉన్నది. కరువులో సజీవంగా. కరువు గురించి భయపడాల్సిన పని లేదు. ఈ విధవరాలు, సారేపతి విధవరాలు కరువు గురించి బాధపడ్డదా? బాధపడ్డది. నమ్మిందా? నమ్మింది. మొదట అప్పం చేసేవాడు చేసి ఇచ్చింది. ఏలియా భక్తుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. కాగోళంలో ఆహారం తెచ్చిపెట్టాయి. ఆ నదిలో ఉన్నది తాగుతూ ఉన్నాడు. అంతలోనే అది ఎండిపోయింది. అదేనే పడ్డాడా? పడలే. ఆయన కనుదృష్టి నా మీద ఉన్నది అనుకున్నాడు. కరువులో సజీవుడిగా కాపాడుతానని దేవుని యొక్క వాగ్దానం. ఆ రోజుల్లోనే దావీదు మహారాజుకి ఆ ప్రత్యక్షత వచ్చింది. మరణమును తప్పించుడు ఆయన వాళ్ళు. మాట ఏమవుతుంది? కరువు వస్తే మరణం ఎవరు తప్పిస్తారు? ఆయన తప్పిస్తాడు. మరణమును తప్పించేది ఆయనే. కరువులో నేను సజీవుడిగా కాపాడేది. యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆయన కనుదృష్టి నీ పైన, నా పైన ఉంది. ఈ సీయింగ్ అస్. నీ సిచ్యువేషన్ అంతా ఆయనకి తెలుసు. మనకు కొన్నిసార్లు చెప్పడానికి రాదు కదా, కానీ ఆయనకు తెలుసు. ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంది? కరువులో సజీవులుగాను, మరణము నుండి. ఈ రెండే కావాలి కదా మనకి, అవునా కదా? మరణమును తప్పించదు,
కరువులో సజీవుడిగా చేస్తాడు. రెండు ఆయన చేతిలో ఉన్నాయి. సో నథింగ్ టు వరీ ఫర్ ఎనీథింగ్. అందుకనే మత్తయిలో అవన్నీ చూడడానికి ఇప్పుడు మన సమయం లేదు, కానీ మత్తయిలో రాయబడింది, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని. దేని గురించి ఈ చింత అంతా దేని కొరకండి? ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో, ఇదే కదా మరి. ఎట్లా మనమంతా పరిగెత్తే దీని కొరకే, పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి దీని కొరకే. ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందామో అని దేని గురించి కూడా మీరు చింత పడకుడి. మీ దేవుడికి తెలుసు నీకేమి ఇవ్వాలో. హీ నోస్ వాట్ టు గివ్, వెన్ టు గివ్, హౌ టు గివ్. చింత యావత్తు ఆయన మీద. అంత మంచి వాక్యం పెట్టుకుని మనం ఇంకా చింతిస్తుంటాం కదండి. ఎంత మంచి బంగారం లాంటి వాక్యం అండి. నీ చింత యావత్తు ఎవరి మీద ఏమంటున్నాడు? ఎవరి మీద? నీ మీద వేసుకోమన్నాడా? నెత్తి మీద పెట్టుకోమన్నాడా? ఆయన మీద ఏమన్నాడు? ఒకసారి ట్రైన్లో పోయేటప్పుడు ఒక ముసలాయన ఏం చేశాడు, ఇది చెప్పేసి ముగిస్తాను. ఆయన ఒక జామకాల బుట్ట తెచ్చుకున్నాడు. బుట్ట తెచ్చుకొని ట్రైన్ ఎక్కాడు, టికెట్ కొనుక్కున్నాడు. ట్రైన్లో కూర్చొని ఆ బుట్ట నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు. సీట్ దొరికింది, సీట్లో కూర్చున్నాడు. తల మీద ఏముందండి? బుట్ట. ఎందుకు పెట్టుకున్నాడు బుట్ట? ఎందుకు పెట్టుకున్నాడు బుట్ట? ఆ బుట్టలో జామకాయలు అమ్ముతాయన ప్రాణం, ఇంట్లో వాళ్ళందరూ బ్రతుకుతారని బుట్ట నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు. అది చూస్తే కథలాగుంది, కానీ మనం కూడా కొన్నిసార్లు తెలియకనో తెలుసో ఈ భారం అంతా మోసుకొని పోతూ ఉంటాం. నెత్తి మీద భారం, వరి. నీ భారం అంతా నా మీద వేయమంటే మనం నమ్మడంలే, మనమే పెట్టుకోవాలి కొంత. ఒక ఆయన అంటాడు, మనం చేయకపోతే ఎవరు చేస్తారు సార్ అంటాడు ఆయన. మనం చేయకపోతే ఎవరు చేస్తారు సార్? దేవుడు చేయడా? చేస్తాడు. కానీ ఆయన మీద భారం మనం వేయడంలే. నీ భారం అంతా నా మీద వేయము. హీ కేర్స్ ఫర్ యూ. ఎంత మంచి మాట చూడండి. హీ కేర్స్ ఫర్ యూ ఎవ్రీ డే వెన్ యూ గెట్ అప్. You should see in the face, in the mirror, say, He cares for me. He cares for all of us. మనందరి గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మరణము తప్పించుట ఆయన వంతు, కరువులో క్షేమం కలుగజేయుట ఆయన వంతు. ఆలోచన చేయండి ఈ విషయాలపైన. నీ భారమంతా ఆయన మీద వేయండి, అప్పుడు యుల్ బి ఫ్రీ. దేని మీద ఎక్కడ మనమే పట్టుకుంటే మనకు ఆ టెన్షన్ వారిపోదు. ఆయన మీద ఏమన్నాడు? నమ్మలా వేయాలా? ఎవరి మీద వేయాలా? ఇంట్లో వారి మీద వేయాలా? దేని మీద వేయాలా భారం అంతా? కళ్ళు పూసుకోండి, ప్రార్థన చేద్దాం. కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఎలాంటి క్షేమమైనా ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి టైట్ కార్నర్లో ఉన్నా, దేవా నా భారం నీ మీద వేస్తున్నాను. నా క్షేమము నీవే, నా క్షేమము నీవే. మరణము తప్పించుట యెహోవా వశం, కరువులో క్షేమము కలుగు చేయుట ఆయన వశం. మీకు క్షేమం కలుగు చేసే దేవుడు, దీవించే దేవుడు. ఆయన నమ్ముకో, ఆయన మీద భారం వేయి. మొట్టమొదటిగా ఆయనను సేవించు. ఆయనకు మనం ప్రతి దాంట్లో ప్రథమ స్థానం ఇచ్చి దేవుని మహిమపరిస్తే మన కష్టాలు బాధలన్నీ కూడా ఆయన తీర్చే దేవుడు, సమృద్ధి ఇచ్చే దేవుడు. సమృద్ధి అయినా, కష్టమైన, నష్టమైన, క్షేమమైన నా దేవుడు నాతో ఉన్నాడు. నన్ను విడబాయడు. ఈజ్ విత్ మీ, ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఆయన నాతో ఉన్నాడు, ఎల్లప్పుడూ నాతో ఉండి నడిపించే దేవుడు నాతో ఉన్నాడని దేని మీద భారం వేసి మనం ముందుకు సాగుదాం. ప్రభువా, నువ్వు చెప్పిన వాక్య ప్రకారం మొట్టమొదట నీ రాజ్యం నీతిని వెతికే భాగ్యం మాకు దయచేయండి. తర్వాత మా భారం అంతా నీ మీద వేస్తున్నాం. ఏ భారమైనా, ఏ కష్టమైనా, ఏ శ్రమ అయినా, ఏ క్షేమమైనా నీ పైన వేస్తున్నాం. నీవే నడిపించి, దీవించి, ఆశీర్వదించి మీరే మహిమ పొందాలని ప్రార్థిస్తూ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.
అవును